భర్త అయినా భార్య అయినా కొన్ని విషయాల్లో శృతి మించితే ఇంకా ఏమీ చేయలేనటువంటి వారు, ఒక బంధానికి అలవాటు పడిపోయి ఒక బంధంలో ఉండాల్సినటువంటి వారు చేయి దాటిపోయినా లేకపోతే చేయకూడని పనులు ప్రతిరోజు చేసినా ఇంకేం చేయలేరు. అందుకే భర్తకి ఇక మరొక మార్గం లేదు, భర్తని దారిలో పెట్టడం పక్కన పెడితే వీడికి తగిన శాస్తి చేస్తే గానీ ఇక లాభం లేదని పూర్తిగా ప్రైవేట్ కట్ చేసేసింది. అస్సాంకి చెందినటువంటి బిదాను జింతి ఇద్దరు కూడా భార్య భర్తలు. ఈ బిజాన్ హజారిక్ అనేవాడు కోయంబత్తూరులో ప్లంబర్ గా పనిచేస్తున్నాడు, గణపత్ అనే ప్రాంతంలోన. వీడేమొచ్చేసి ఉత్తరాది అమ్మాయిలతో చాలా మందితో సంబంధాలు పెట్టుకున్నాడు, కోయంబత్తూరులో ఉన్నటువంటి వారితో. వీళ్ళు కాకుండా ఇంకా చాలా మందితో వీడు వీడియో కాల్ మాట్లాడడం, వీడియోల ద్వారా కూడా ఆ దరిద్రం అంతా కూడా చేసేవాడు. చివరికి ఆ విషయాలన్నీ జింతే అనే భార్యకి తెలిస్తే మందలించినా సరే వాడు వినకపోక ఇంకా ఎక్కువ చేసేవాడు. ఒకరోజు అమ్మాయి ఊరెళ్తే ఊరెళ్ళి వచ్చేలోగా వీడు ఇంకొక అమ్మాయితో పడుకొని ఉన్నాడు. ఇదేంటని అడిగితే, నువ్వు ఫస్ట్ అస్సాం వెళ్ళిపో, నువ్వు ఇక్కడ ఉండకని చెప్పాడంట. ఇక వీడితో లాభం లేదు, ఇక వీడు ఎలాగైనా నన్ను సుఖపెట్టడు, ఎలాగో ఇక పెంచి పోషించడు, వీడు ఎలాగో ఇక అమ్మాయిలకు అలవాటు పడిపోయాడు, వీడు రోగాలు వస్తాయి, రేపు ఇక వీడిని నేను పెంచి పోషించాలి, సరే జైలుకి వెళ్తే వెళ్ళానని చెప్పి వీడు మద్యం దాగేసి మత్తుగా ఉన్నప్పుడు కత్తి తీసుకొని మొత్తం ప్రైవేట్ పార్ట్ని కట్ చేసేసింది, పూర్తి కట్ చేసేసింది. ఇక వైద్యులు కూడా ఏమీ చెయ్యలేనటువంటి పరిస్థితి, అంటే ఆ మొత్తం తీసేసింది. కేవలం వైద్యం చేసి బ్రతికించడానికే తప్ప ఇంకా ఏ విధంగా కూడా దాన్ని అతికించడం లేకుండా పారేసింది, తీసేసి పారేసి ఒక గదిలో బంధించి ఆవిడ వెళ్ళిపోయింది. ఈలోగా ఏమొచ్చేసి వేరే పక్కింటి వాళ్ళు వాడి కేకలు విని వచ్చి ఆసుపత్రికి తీసుకెళ్తే అక్కడ వైద్యం అయితే చేస్తున్నారు, అమ్మాయిని పట్టుకున్నారు, అరెస్ట్ చేశారు. కానీ అమ్మాయి పెద్దగా పశ్చాత్తాపం పడలేదు. ఇలాంటి వాడికి ఇదే జరగాలి, ఇదే శాస్తి, నేను ఇప్పుడు జైల్లో ఉన్నా ఇంట్లో ఉన్న ఒక్కటే అన్న విధంగా ఉంది ఆవిడ విషయంలో అది కరెక్టే. లేదా ఒకటి విడాకులు ఇవ్వాలి, విడాకులు ఇప్పుడు ఇచ్చేసి అవన్నీ చేయడానికి చాలా పెద్ద తతంగం. ఇలాంటి వాడికి అది చేస్తే మిగతా వాళ్ళకైనా బుద్ధి వస్తుంది. భార్య ఎవరితోటైనా పడుకుంటే చూడలేనటువంటి సమాజంలో భర్త కూడా అదే విధంగా ఉండాలి, మరి తప్పదు ఇంకా లేదు. పైగా ఆవిడ క్షమించి మందలించింది కూడా కదా.